నమస్కారం అండి. నేను డాక్టర్ కె. సబితారాణి, వైష్ణవి హాస్పిటల్, నిజామాబాద్. నేను ఒక గైనకాలజిస్ట్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్‌పి వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఎన్ని డోసెస్ తీసుకోవాలి? వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? కేవలం ఆడపిల్లలు మాత్రమే తీసుకోవాలా? లేకపోతే మగపిల్లలు కూడా తీసుకోవచ్చా? మన గవర్నమెంట్ ఏమైనా ఫ్రీ సప్లై చేస్తోందా? ప్రైవేట్లో మనం తీసుకోవచ్చా? ఇట్లాంటి ఎన్నో క్వశ్చన్స్‌కి సరైన సమాధానాలు ఈ టాక్‌లో మనకు తెలుస్తుందండి. హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ దేనికోసం ఇస్తాము అంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి స్త్రీని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్తో కేవలం సర్వైకల్ క్యాన్సర్ ఒకటే ప్రొటెక్షన్ ఉంటుందా, ఇంకేదైనా ప్రొటెక్షన్ ఉంటుందా అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్తో వచ్చే అన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి ఈ వ్యాక్సిన్ మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి. ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి అంటే మనకి జెనైటల్ వార్డ్స్, సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, అలాగే మనకి మలద్వారం క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, టంగ్ క్యాన్సరు, ఇవన్నీ కూడా మనకి ఈ హెచ్పివి వైరస్తోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే 100% ప్రొటెక్షన్ ఉంటుందా అంటే దాదాపు 90-100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే సరైన వయసులో, సరైన మోతాదులో, సరైన షెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంతకుముందు లేదా ఈ వ్యాక్సిన్ ఇప్పుడే ఉందా అంటే ఇంతకుముందు కూడా ఈ వ్యాక్సిన్ ఉండే, కానీ అవగాహన లోపం మూలంగా ఈ వ్యాక్సిన్ అనేది ప్రాచుర్యంలో లేదన్నట్టు. సో ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈ వ్యాక్సిన్ని అందరికి ఇవ్వాలని సంకల్పం తీసుకుంది. సో ఇప్పుడు మనము ఈ తెలంగాణ గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఎలిజిబుల్ గర్ల్స్కి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పం చేసుకుంది అన్నట్టు. సో దాంట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి మనము ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే చాలా మటుకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ పొందొచ్చు. ఈ వ్యాక్సిన్ మనకి 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న ఏ స్త్రీకైనా ఇవ్వచ్చు. అంటే ఏజ్ ప్రకారం మనకి డోస్ షెడ్యూల్ చేంజ్ అవుతుంది. అంటే 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి కనుక ఈ వ్యాక్సిన్ ఇచ్చినైతే 2 డోసులు సరిపోతాయి. మొదటి ఇంజెక్షన్ తీసుకున్నాక 6 మంత్స్ తర్వాత రెండవ డోస్ తీసుకోవాలి. ఒకవేళ 15 సంవత్సరాల తర్వాత తీసుకున్నట్టయితే మనకి 3 డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ తీసుకున్నాక 2 నెలలకు సెకండ్ డోసు, మూడవ డోసు మొదటి డోస్ తీసుకున్నాక 6 మంత్స్కి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 9 నుంచి 14 వయసులో ఉన్న వాళ్ళకి 2 డోసులు సరిపోతాయి. 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి 3 డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి గవర్నమెంట్ ఓన్లీ 14 నుంచి 15 సంవత్సరాల వాళ్ళకే ఇస్తుంది కదా, మీరేమో 45 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అని అంటున్నారు కదా. అంటే ఈ మనకి మ్యాక్సిమం ప్రొటెక్షను ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే మొదటి సంభోగం కంటే ముందు తీసుకున్నట్టయితే 90-100% ప్రొటెక్షన్ ఉంటుంది. తర్వాత అంటే ఆల్రెడీ వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ అయింది, ప్రెగ్నెన్సీస్ వచ్చాయి, డెలివరీస్ అయ్యాయి, ఆ టైంలో తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళకి వచ్చిన వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఉండదు, కానీ కొత్త వైరసెస్ నుంచి మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కావచ్చు, సెక్షువల్ ఇంటర్కోర్స్ కావచ్చు, సెక్షువల్ కాంటాక్ట్ కావచ్చు, వీటన్నిటి ద్వారా హెచ్పివి వైరస్ అనేది శరీరంలోకి చొరబడుతుంది. జెనెటల్ వార్డ్స్ అంటారు కదా, అవి కూడా హెచ్పివి వైరస్తోనే మనకి సోకుతాయి అన్నట్టు. అంటే హెచ్పివి వైరస్ ఉన్నంత మాత్రమే క్యాన్సర్ ఉన్నట్టు కాదు. ప్రతి హెచ్పివి వైరస్ క్యాన్సర్ లాగా రూపాంతరం చెందదు. మన శరీర రోగనిరోధక శక్తిని బట్టి అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది ఆటోమేటిక్గానే అది మన శరీరం నుంచి తీసివేయబడుతుంది. కానీ కొన్ని హై రిస్క్ టైప్స్ ఉంటాయి, వాటితో మనకి స్లోగా క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. మగ పిల్లలకు కూడా ఇది అడ్వైజబులే. 9 వేరియంట్ వ్యాక్సిన్ ఇస్తాం, గార్డసిల్ 9 ఇస్తాం. సో దీంట్లో మరి మగపిల్లలకి ఇస్తే వాళ్ళకి గర్భాశయ ముఖద్వారం ఉండదు కదా, మరి వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఇది సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ అన్నారు కదా అంటారు. ఇది ఏంటంటే ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. దాంతో కేవలం గర్భాశయ ముఖద్వార క్యాన్సరే కాకుండా పినైల్ క్యాన్సర్స్, ఏనల్ క్యాన్సర్స్ అంటే మలద్వార క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, ఇవన్నిటి నుంచి కూడా అండ్ జెనైటల్ వార్డ్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో మగపిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. మగపిల్ల వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ వయసు ఉంటుందా అంటే 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న మగపిల్లలకి 2 డోసులు,
14 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి 3 డోసులు. ఎప్పుడైతే ఆ వైరస్ నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారో వీళ్ళలో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఉండదు, కాబట్టి వీళ్ళ ద్వారా స్త్రీకి సంక్రమించే అవకాశం ఉండదు. సో ఈ విధంగా మగపిల్లలు వ్యాక్సిన్ తీసుకుంటే ఆడపిల్లలకి ప్రొటెక్షను, ఆడపిల్లలు తీసుకుంటే మగపిల్లలకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కొంతమందికి అనుమానం ఏంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా ఇన్ఫర్టిలిటీ వస్తుందా, పుట్టబోయే బిడ్డలకి ఏదైనా అవయవాల లోపాలు వస్తాయా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఏమైనా రియాక్షన్స్ ఉంటాయా. ఇది సురక్షితమైన వ్యాక్సిన్. ఇప్పుడు మనము అందరి పిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పిస్తాం. మనం వ్యాక్సిన్స్ ఇచ్చేటప్పుడు భయపడం కదా. అంటే ప్రతి స్త్రీ తన పిల్లలకి గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, కంపల్సరీ వ్యాక్సిన్స్ ఇప్పిస్తున్నారు. వాళ్ళు ఏం భయపడట్లేదు కదా వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు. ఆ మిగతా వ్యాక్సిన్లకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఈ వ్యాక్సిన్ కూడా అలాంటి సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. చాలా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఇంజక్షన్ ఇచ్చిన చోట కొంచెం దురద రావడము, కొంచెం ఉబ్బినట్టుగా అనిపించడము, కొంచెం నొప్పి రావడము, కొద్దిగా మైల్డ్ ఫీవర్, ఇవి ఏ వ్యాక్సిన్కైనా ఉంటాయి. అంతేగాని ఈ వ్యాక్సిన్తోని ప్రాణాంతకం కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ కానీ పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో రావు. ఏ సంకోచం లేకుండా నిర్భయంగా ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇంత ప్రొటెక్షన్ ఉంది, ఇంత యూజ్ ఉన్న వ్యాక్సిన్ మరి ఎందుకు అవేర్నెస్ లేదు, ఎందుకు అందరికీ వ్యాక్సిన్ గురించి పెద్దగా తెలియదు అంటే, ఇప్పుడు మనం ఈ వ్యాక్సిన్ 9 to 14 years మధ్యలో ఇస్తున్నాము. పిల్లల వ్యాక్సినేషన్స్ అన్నీ చాలా ఎర్లీగా అయిపోతాయి. అంటే పీడియాట్రిషియన్ దగ్గర ఫస్ట్ 5 years లోపలే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అయిపోతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లల వ్యాక్సిన్స్ అన్నీ అయిపోయినాయి అనుకుంటారు. సో చిన్న పిల్లలందరూ 12 సంవత్సరాల వరకు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు వస్తారు గైనకాలజిస్ట్ దగ్గరికి? 16, 18, 20, అంటే ఎప్పుడైతే టీనేజ్లో మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, పీసీఓడి ఉంటుందో, ఇన్ఫర్టిలిటీ ఉంటుందో, ప్రెగ్నెన్సీ ఉంటుందో, అప్పుడు మళ్ళీ గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తారు. సో ఈ మెయిన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో వీళ్ళందరూ స్కిప్ అయిపోతున్నారు. సో మన టార్గెట్ ఏంటి? 9 to 14 years. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఈ 9 to 14 years షెడ్యూల్లో ఇవ్వాల్సిన వ్యాక్సిన్ స్కిప్ అవుతుంది. సో ఎప్పుడైతే మనము ఈ అవేర్నెస్ బాగా క్రియేట్ చేస్తామో, ఈ వ్యాక్సినేషన్ అందరికీ ఇస్తామో, మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము మన స్త్రీలని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గార్డాసిల్ 4కి గార్డాసిల్ 9కి తేడా ఏంటంటే, గార్డాసిల్ 4లో మనకి 4 టైప్స్కి, అంటే దాంట్లో మనకి హెచ్పివి 11, 6, 16, 18కి ప్రొటెక్షన్ ఉంటుంది. సో సర్వైకల్ క్యాన్సర్ మనకు యూజువల్గా హెచ్పివి 16 and 18 అనే దాని ద్వారా ఎక్కువగా వస్తుంది. మిగతావి ఏవైతే 6 and 11 ఉన్నాయో అవి జెనిటల్ వార్డ్స్కి. సో మనకి స్త్రీలలో మనకు మెయిన్గా మన సర్వైకల్ క్యాన్సర్ ప్రొటెక్షన్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి గార్డాసిల్ 4 సరిపోతుంది. మరి గార్డాసిల్ 9లో ఏముంటాయంటే ఈ 4 వేరియంట్స్ కాకుండా మళ్ళీ 31, 33, 45, 52, 58 అని వేరియంట్స్ ఉంటాయి. దాంతో ఏంటంటే మిగతా క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షను, తర్వాత జెనిటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సో మగపిల్లలకి ఇచ్చేటప్పుడు గార్డాసిల్ 9 ఇస్తాము, ఆడపిల్లలకి ఇచ్చేటప్పుడు గార్డాసిల్ 4 ఇస్తాము. పాప్స్మియర్ అనే టెస్ట్ మనం 25 years నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 25 years లోపల ఉన్న స్త్రీలకి పాప్స్మియర్ టెస్ట్ కానీ హెచ్పివి టెస్ట్ కానీ పెద్దగా అవసరం ఉండదు. 25 years నుంచి 29 years మధ్యలో కేవలం పాప్స్మియర్ అనే పరీక్ష చేసుకుంటే సరిపోతుంది. అది చాలా సింపుల్ టెస్ట్. ఇప్పుడు మనం హాస్పిటల్లో గైనిక్ ఎగ్జామినేషన్ కోసం వెళ్ళినప్పుడు వైట్ డిశ్చార్జ్ కోసం స్పెక్యులం పెట్టి చూస్తారే, అంతే సింపుల్. జస్ట్ 1 minute అయిపోతుంది. పెద్దగా పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ పెద్దగా ఉండదు. సో మనకి రిపోర్ట్ కూడా ఒక 4-5 daysలో వస్తుంది. సో అది కనుక మనకి పాప్స్మియర్ నార్మల్ ఉందనుకోండి, ఎవ్రీ 3 yearsకి 65 years వరకు ఎవ్రీ 3 yearsకి చేయించుకోవాలి. ఒకవేళ ఆ స్త్రీ 30 years దాటింది అనుకోండి, 30 years తర్వాత మనకి పాప్స్మియర్ చేసుకోవచ్చు. పాప్స్మియర్తో పాటు హెచ్పివి టెస్టింగ్ చేసుకోవచ్చు. సో హెచ్పివి టెస్టింగ్ పాప్స్మియర్ కలిపి చేయించుకుంటే మనం ప్రతి 5 సంవత్సరాలకు చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ మనకి హెచ్పివి పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మనం భయపడాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ వచ్చేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. చాలా మటుకు ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అనేటిది మన శరీరంలో ఇమ్యూనిటీ ఉన్నందున అవి క్లియర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ హెచ్పివి టెస్ట్ పాజిటివ్ వస్తే మనం కాల్పోస్కోపీ చేసి ఏమన్నా అవసరం ఉంటే బయాప్సీ చేసుకోవాలి. సో మనం వ్యాక్సిన్ తీసుకున్నా సరే రొటీన్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. సో ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వాళ్ళకి, టీనేజ్ గర్ల్స్కి అందరికీ మనం స్ప్రెడ్ చేసినట్టయితే మనం ఈ క్యాన్సర్ నుంచి రాబోయే తరాన్ని
రక్షించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.